బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. గేట్లు ఎత్తడం నీకే కాదు బాబాయ్, వాళ్లకు కూడా అలవాటే అంటున్నారు. నాడు కేసీఆర్ చూపించిన బాటలోనే నేడు కాంగ్రెస్ ప్రయాణిస్తుంది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనబడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. నాయకులది తప్పు కాదు. వాళ్ళ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు. వాళ్ళకి 5 ఏళ్ళు పవర్ ఒకటే కావాలి. 2014లోనూ 2018లోనూ నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుంది. అందులో తప్పుపట్టడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప నాడు కండువలు కప్పి నేడు వాళ్ళు కప్పుకుంటే కాయ్ బాయ్ అని అరుస్తూ సద్దులు చెప్పడానికి మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోరు. అవును, తెలంగాణలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ గత 9 ఏళ్లలో పార్టీలను కకావికలం చేయాలని భావించారు. ఇక్కడ బలమున్న పార్టీలను సరే, బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేడు. టీడీపీ, వైసీపీలకు ఇక్కడ చోటు లేదని తెలిసినా ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నారు. శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో కలిపేసి విజయోదరహాసం చేశారు. ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ప్రగతి భవన్కు రప్పించుకుని మరి వారిని తన పార్టీలో రప్పించుకున్నారు. నయానో భయానో తెలియదు కానీ ఒక దశలో వేరే పార్టీలకు ఓట్లు వేయడం అవసరం అనుకున్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓటమి తర్వాత తానేంటో ఆయనకు అర్థమైంది. పార్టీ వీడి వెళ్లిన వారిని ఇక చేర్చుకోబోనని ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు గులాబీ బాస్. కానీ బీఆర్ఎస్లో దొరకని స్వేచ్ఛ కాంగ్రెస్లో దొరుకుతుంది అనుకుంటే వాళ్లను ఆపేదెవరు? ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఈ పనిని చేయడం మంచిది కాదు, కానీ దాని అవసరం అలాంటిది. అరకొర మెజారిటీ రావడం, ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే సవాళ్లు విసురుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ గేట్లు తెరిచేసింది. దీనిని కూడా తప్పుపట్టలేని పరిస్థితి. ప్రజాస్వామ్యం అని ఇప్పుడు గగ్గోలు పెట్టే ప్రయోజనం లేదు. ఆ ఆలోచన గత 10 ఏళ్లలో గులాబీ బాస్కు ఎందుకు రాలేదు? పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సదలు చెప్తుండడంతో చూస్తుంటే గురిగింజ సామెత గుర్తుకు రాకమానదు. నాడు కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ పార్టీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కొంత అర్థం ఉండేది. కానీ నాడు నువ్వు చేసిందే ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సింది మౌనంగా ఉండడం తప్ప ఇంకా ఏమీ లేదు. చేసిన జనాలకు కూడా ఎవగింపుగా ఉంటుంది తప్ప మరొకటి కాదన్నది ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. అందుకే అన్నారు, నువ్వు నేర్పిన విద్యే అన్న సామెత గులాబీ బాస్కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.